హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉన్న బ్రెడ్తోని గార్లిక్ బ్రెడ్ తయారు చేసి చూపిస్తానండి. ఇందుకోసం ఒక బౌల్లో 2 స్పూన్ల వరకు బటర్ని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోనే 5-6 రెబ్బల వెల్లుల్లిని ఇలా తురిమి తీసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఒరిగానో, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకొని బటర్లో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్గా బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండి తీసుకోవాలండి. ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందుకోసం నేను మిల్క్ బ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. మిల్క్ బ్రెడ్ ఒక 4-5 స్లైసులు తీసుకోండి. ఇలాగా బాక్స్ మూత కానీ డబ్బా మూత కానీ తీసుకొని నేను సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. ఇలాగే మీకు నచ్చిన విధంగా ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలాగే అన్నిటిని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు చపాతీ పామె కర్రతోని ఫ్లాట్గా ఒత్తుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్లాట్గా ఒత్తుకున్న దానిపైన గార్లిక్ బటర్ని అంతా రాసుకోవాలి. బ్రెడ్ పైన మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇందులోనే దీనిపైన కొంచెం చీజ్ వేసుకుంటున్నానండి. కొంచెం చీజు, కొంచెం స్వీట్ కార్న్, కొంచెం జాలిపెనం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పక్కగా ఫోల్డ్ చేసుకోవాలండి. కజ్జికాయలు మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని అంచులు నొక్కి పెడితే ఇలా ఉండిపోతుందండి బ్రెడ్ అనేది. దీనిపైన చాకుతోని కొంచెం ఘాట్లు పెట్టుకుంటున్నానండి, డామినోస్ స్టైల్లో గార్లిక్ బ్రెడ్ లుక్ రావడానికి. ఇలా ఘాట్లు పెట్టుకొని పైన కూడా బటర్ని రాస్తున్నాను. ఈ విధంగా బటర్ పైన అంతా అప్లై చేసినాక ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని స్ప్రెడ్ చేసుకొని తవాలో ఎన్ని పడతాయో అన్ని బ్రెడ్ని వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కాల్చుకోవాలండి. 1 నిమిషం తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా మంచి గోల్డ్ కలర్లోకి వస్తాయండి. ఇంతవరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా 1 నిమిషం వరకు కాల్చుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కుక్ చేసుకోవాలండి. ఇది ఇంకో వైపు కూడా గోల్డ్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవడమేని. ఇలా ప్లేట్లో తీసుకుని వేడివేడిగా కెచప్తో కానీ దీంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. మనకు అచ్చం డామినోస్లో దొరికే గార్లిక్ బ్రెడ్ టేస్టే వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.